Shift A, mesh and torus. ఓకే, స్కేల్ ఇలా డిక్రీజ్ చేస్తున్నా అండ్ దీన్ని ఇలా లిటిల్ బిట్ మూవ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎడిట్ మోడ్. కీబోర్డ్ మీద ఆల్ట్ ప్లస్ ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ నార్మల్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ మోడ్ అండ్ షేడ్ స్మూత్. సో మనకి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే, టారస్ యాడ్ చేసిన తర్వాత షిఫ్ట్ ఏ అండ్ మెష్ సర్కిల్ యాడ్ చేసా. ఇక్కడ సర్కిల్ వర్టిసెస్ వచ్చేసి 12 మెన్షన్ చేసా. ఫస్ట్ టారస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ హోల్డ్ చేసి సర్కిల్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ట్ ప్లస్ పీని కీబోర్డ్ మీద ప్రెస్ చేసిన తర్వాత సెట్ పేరెంట్ వర్టెక్స్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ క్లిక్ చేసి ఇన్స్టాన్సింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వర్టిసెస్ అని క్లిక్ చేసి మనకి ఇలా వస్తుంది. ఓకే, టారస్ యాడ్ చేసిన తర్వాత అగైన్ సర్కిల్ యాడ్ చేసా అండ్ వర్టిసెస్ వచ్చేసి 24 మెన్షన్ చేసా. ఇక్కడ నెక్స్ట్ ఈ టారస్ని సెలెక్ట్ చేసుకొని స్కేల్ డిక్రీజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ పీ కీబోర్డ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టెన్స్లో వర్టిసెస్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మెష్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.